చేయాలని తన జీవిత కాలచక్రంలో ఒక సువర్ణ అక్షరాలతో ఫలానా హయాంలో నెల్లూరు అభివృద్ధి చెందిందని ఈ సింహపురికి ఒక ఖ్యాతి తెచ్చడం కొరకు ఈ రోజు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా అయిన తర్వాత మన తెలుగుదేశం పార్టీలో మంచి ప్రభుత్వంలో శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకుడైన నారా లోకేష్ గారి ఆలోచనలు, ఈ రోజు మోడీ గారి సూచనలు, పవన్ కళ్యాణ్ గారి దార్శనికతతో ఈ రోజున మన అన్నిటికంటే కూడా మన నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా మన కావలి బాగా అభివృద్ధి చెందుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ రోజున మనకు కోతవేట దూరంలో బీపీసీఎల్ ఇండస్ట్రీ అనేది ఒక్కటి మన కావలి రూపురేఖలను మారబోతుంది. ఆ బీపీసీఎల్ ఈ రోజు మన కావలికి రావటానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరున్నా అంటే జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని. మన జిల్లా నుంచి చాలా మంది ఎంపీలుగా ఎన్నిక కాబట్టి వివిధ ప్రాంతాల్లో ఎంపీలుగా ఉన్నారు, చాలా మంది రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, చాలా రకాల పదవుల్లో ఉన్నారు. మన జిల్లా అంటే రాజకీయానికి పదవులు అయితే ఇందిరాగాంధీ మొదలుకొని నెల్లూరు జిల్లా ఉన్నట్టే భయపడే పరిస్థితులు ఉన్నటువంటి రాజకీయం ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకి బీపీసీఎల్ రానియకుండా చేయాలని చాలా మంది ప్రయత్నం చేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడ ఫీజిబిలిటీ లేదు, కావలి కంటే కూడా కందుకూరు, కావలి కంటే కూడా కాకినాడ బెస్ట్ అని చెప్పి కాకినాడకు పోతున్న తరుణంలో అందరు ఎంపీలు కూడా చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మన తెలుగుదేశం ఎంపీలు అందరూ ఎక్కువ మంది ముక్కాలు భాగం ఒకవైపు ఒకవైపు యుద్ధం చేశాడు మహోజా. మనకు అందుకనే బీపీఆర్ని బాహుబలితో పోల్తాడు. మనం ఈయనొక్కడు పోరాడాడు. ఈ ఒక్కడు పోరాటమే ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ తీసుకెళ్లి ఢిల్లీకి వెళ్ళి బీపీసీఎల్ కంపెనీ డైరెక్టర్లతో మీటింగ్ పెట్టి మన ముఖ్యమంత్రిని ఒప్పించి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందాలంటే ఈ రోజు మాకు వ్యవసాయ పరంగా మా ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది. ఈ రోజు ఇండస్ట్రీకి కావాల్సిన నీళ్లు కూడా మా ప్రాంతంలోనే ఉన్నాయి. కాబట్టి ఇన్ని వనరులు ఉన్న మా ప్రాంతానికి ఒక్క ఇండస్ట్రీస్ ఇస్తే జీవితకాలం మా ప్రాంత ప్రజలు గుర్తించుకుంటారని ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి మోడీ గారిని కూడా మెప్పించి ఉత్తరప్రదేశ్కి పోవాల్సిందని కూడా ఉత్తరప్రదేశ్ కాదు మన ఆంధ్రాకి తీసుకొచ్చాడు మన సీఎం. ఆంధ్రాలో కాకినాడ కావాలని అందరూ అడిగితే కాదు నెల్లూరు కావాలని తీసుకొచ్చి ఈ రోజున మనకి బీపీసీఎల్ బట్టి ఈ ఒక్క బీపీసీఎల్ వల్ల నెల్లూరు జిల్లాలో కావలి రూపురేఖలు మారబోతున్నాయి. అందుకనే బహుశా కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పారు కావలి కనకపట్నం అవుతుంది. ఆ కావలి కనకపట్నం కారకుడు చంద్రబాబు నాయుడు. దానికి మనకు వెనకెత్తునండి మనకు నడిపిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు 75 లక్షలు కావాలన్నప్పుడు బాలకృష్ణ నగర్ చాలా ఘోరంగా ఉంటే అక్కడ ఒక 30 లక్షలు ఇది మనకి ఇప్పుడు కలెక్టర్ గారు వెంగయ్య గారి పాలెం మీదుగా కోనేటివారిపాలెం, అల్లివంటపాలెం, కోనేటివారిపాలెం నుంచి పద్మనాభపాలెం దాకా తుమ్మలపేట రోడ్డు లాంటి ఒక రోడ్డును కొత్తగా నేను ఇప్పుడు శాంక్షన్ చేపించా. డిఎంఎఫ్టి పడితే 11.5 కోట్ల రూపాయలతో కొత్త రోడ్డు ఈరోజు చేస్తే ఆ రోడ్డు అంటూ ప్రారంభించి నాడు మొత్తం కూడా ఈ రోడ్డు మీద జనాలందరూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ రోడ్డు కూడా కమర్షియల్ అవుతుంది. కాబట్టి ఈ రోడ్డుని నిర్మాణం చేయడానికి మీరు పూనుకోవాలన్నప్పుడు మన ఎంపీ గారు 45 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇచ్చి కూడా చాలా రోజులైంది. కాకపోతే దీన్ని రోడ్డు మీద కట్టేసి ఉన్నారు, అన్ని షాపులు రోడ్డు మీద మెట్లు కట్టున్నారు. ఇది భవిష్యత్తులో ఇబ్బంది కాబట్టి ఈ గుడి కట్టినటువంటి దాతలందరినీ కూడా పిలిచి రిక్వెస్ట్ చేసి వెనక ఉన్నటువంటి శివాలయ స్థలంలోకి మీరు జరుపుకోండి, మేము శివాలయ తరపున మీకు ఎండోమెంట్ స్థలం ఆ స్థలం మీకు ఇస్తామని చెప్పి వాళ్ళకి బట్టి ఈ రోజు వాళ్ళు కూడా జరపడానికి కారణం జరిగింది. కాబట్టి ఈ రోడ్డుని డ్రైన్ టు డ్రైన్ కాదు, వీలైతే డ్రైన్ మార్చి రేపు పెట్టుకున్నాను ఈ విజిట్. ఇది చూసి ఎక్కడ డ్రైన్ కట్టి ఈ రోడ్డు కూడా కరెక్ట్ గా ఒక నెల 15 రోజుల లోపలే ఈ రోడ్డు ఈ ప్రజానికానికి ఇస్తామని, ఈ రోడ్డు మాకు ఇచ్చినందుకు మా కావలి నియోజకవర్గం తరఫున మన ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, 75 లక్షలతో సరిపోదు, ఆయన సేవలు ఎప్పుడు మన కావలికి కావాలి, ఇంకా వదలి పాటించాలి, ఆయన నిధులు ఎప్పుడు మన కావలికి ఇవ్వాలి, ఆయనకి ఎంపీ ల్యాండ్స్ లో ఒక 50% మా కావలికి ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.